నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన అవసరం. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు సూచనలు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. గతంలో వైసీపీ సోషల్ మీడియా వేధింపులపై న్యాయ పోరాటం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు జిల్లా నాయకులు కళ్యాణి, వాసుదేవరావు డిమాండ్. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తుంది. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై తెలియజేయడం ఎంతైనా అవసరమని, పోటీల ద్వారా ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం పెరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పిఎస్ఎం, జేఎల్బీ, సంస్కార్, బార్డోలి, సర్ సివి రామన్ పాఠశాలలోని 126 మంది విద్యార్థులకు జనాభా పెరుగుదల, అరిష్టాలు, పరిష్కారం అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించామని, గెలుపొందిన వారికి ఈ నెల 12న బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నరహరిశెట్టి కృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మాధవీలత, వారణాసి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి మీ క్లాస్ టీచర్ గారు చెప్పినట్టుగా మనకి జనాభా విస్ఫోటనం అనేది మనం భారతదేశ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. చైనాని కూడా మనం దాటిపోతున్నాం. కాబట్టి ఏంటంటే అధిక జనాభా వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటి అన్నది వాటి మీద మనకి ఒక 2 టాపిక్స్ సెలెక్ట్ చేసి మీకు దాని మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ మన రంగసాయి గారు పెడుతున్నారు. సో మీరు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి మంచిగా రాస్తే, మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తే, ఎవరైతే బెస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయాలి, మంచిగా రాయండి, మంచి సర్టిఫికెట్ తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి. అది మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది. అది మీరు ఒక డిగ్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కాంపిటీషన్లో పోటీ చేస్తాం, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అలాగే ఏంటంటే అధిక జనాభాలో జరిగే అనర్థాల గురించి కూడా మీరంటే యంగ్ జనరేషన్ మీ దగ్గర నుంచే ముందు మార్పు ఏదైనా రావాలంటే మీకు ముందు దాని మీద అవగాహన కలిగి ఉంటారు. ఆ ఉద్దేశంతో ఇటువంటి మన జాతీయ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా ముందు మన స్కూల్ స్థాయి, హై స్కూల్ స్థాయి నుంచి మొదలు పెడతాము. మలేరియా నివారణ కానీ, డెంగ్యూ నివారణ కానీ, కుటుంబ నియంత్రణకు సంబంధించిన కానీ, లేదా ఆడపిల్లల్ని సంరక్షించుకుందాం, వాళ్ళని చదివిద్దామని కానీ, ఇలాంటి ఇన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇలా అవగాహన మీకు పెంపొందించుకొని చక్కగా అభివృద్ధిలోకి రావాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో మరి మంచి మంచి అధికారులు అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 96 దేశాల సభ్యత్వం కలిగి ఉంటే అన్ని 196 దేశాలను ఒక భారతదేశంలోనే 145 కోట్ల మంది ప్రధానికం ఉంది. అంటే అంత హైయెస్ట్ పాపులేషన్తో ఒక భారతదేశమే ఉంది. ఇదివరకు మనం ఏమనుకునేవాళ్ళం అంటే చైనా ఉండేది అనుకున్నాం, కానీ దాన్ని కూడా మించి మనం వస్తున్నాం. దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అప్రయోజనం ఏంటి అంటే నీటికి సంబంధించిన తాగునీటి సమస్య ప్రధానమైనటువంటిది ఉంది. ఇప్పటికే ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కొన్ని రాజస్థాన్ రాష్ట్రాల్లో మనం ఏం చూస్తున్నాం పేపర్లో, టీవీలో నీటికి సంబంధించినటువంటి తాగునీటి సమస్య వస్తుంది. అలాగే ఆహారపు సమస్య, ఇవన్నింటినీ కూడా కొరతతో ఏర్పడేటువంటి పరిస్థితులు. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి ఎన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం కోసం శ్రీ విజ్ఞాన వేదిక, అలాగే డిఎంహెచ్ఓ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మీకు తెలుసుకుని రాబోయే రోజుల్లో దీనిపై మంచి అవగాహనతో మీరు ముందుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం జూలై 11వ తారీఖు జరుగుతుంటుంది. అదే ఒక రోజుని కార్యక్రమం చేస్తే ప్రజల్లో ఏం తెలుస్తున్న ఉద్దేశం మీద నిజంగా బాలబాలికల్లోకే ఈ అవగాహన ప్రతి కార్యక్రమాన్ని కూడా వరల్డ్ కార్యక్రమాలన్నీ కూడా స్కూల్స్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే సంపూర్ణ అవగాహన కలగాలంటే ఒకరోజు చెప్తే అయ్యేది కాదు. అందువల్ల మీరు ఇవన్నీ కూడా విద్యతో పని కూడా నేర్చుకోవాలి. ఏమ్మా ఇప్పుడు ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వం ప్రతి దానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మీ విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తారు. అటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ బిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఇవాళ జనాభా పెరుగుదల అరిష్టాలు పరిష్కారం అవగాహన కార్యక్రమాన్ని కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసి నియంత్రణ దాని మీద పోటీలు పెట్టాం. ఈ పోటీల్లో గెలిపించిన వారికి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఒక చిన్న ప్రైజ్ ఇస్తారు. అవన్నీ కూడా మీరు రాసి మాకు ఇచ్చేస్తే రేపు ఎల్లుండి కలెక్టరేట్లో వీలుంటే కలెక్టర్ గారు లేకపోతే డిఎంహెచ్ఓ గారు ఇద్దరు జిల్లా అధికారులే ఏమో అర్థమైంది మీకు. ఇవన్నీ జీవితంలో ఉపయోగపడతాయి గవర్నమెంట్ సర్టిఫికేట్స్. ప్రపంచ జనాభా దినోత్సవం అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని మనం చెప్పుకోవచ్చు. జనాభా ఒక లిమిట్ దాటినప్పుడు దాన్ని విస్ఫోటనం అంటారు. విస్ఫోటనం జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి అవసరమైనవి ఏవి అందవు. అంటే ముఖ్యంగా మనకి కనీస అవసరాలు ఏమంటే ఆహారము, నీరు, వసతి, ఆ మూడు కూడా మనకి అందించడం కష్టమైపోతుంది. ప్రపంచంలో మనం చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నాం. మనకు అవసరానికి తగిన సదుపాయాలు దొరకవు. కాబట్టి ఈ జనాభాని కంట్రోల్ చేయవలసిన అవసరం స్కూల్ లెవెల్ నుంచి మీకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరిగిన వేధింపులపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మీద, తన కుటుంబం మీద రాసిన అశ్లీల, అసభ్యకర రాతలు మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో శిరీష న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపైన హోంమంత్రిని కూడా కలిసి వినతి పత్రం ఇస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సోషల్ మీడియా అనే సబ్జెక్ట్ని త్వరితగతిన ప్రజలందరికీ న్యూస్ చేరేలాగా వాడకుండా గత 5 సంవత్సరాలు సోషల్ మీడియాని ఇంత అగౌరవంగా, ఇంత అసభ్యంగా, అశ్లీలంగా కూడా వాడొచ్చా అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ చూపించిందండి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న కానీ అధికార పక్షంలో ఉన్న కానీ రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. విమర్శల్ని ఎవరు తప్పు పట్టరు. విమర్శలకి సద్విమర్శలు ఉంటాయి. కానీ విమర్శలు అన్నవి పక్కన పెట్టి గత 5 సంవత్సరాలు తెలుగుదేశంలో పార్టీ గురించి న్యాయంగా, న్యాయబద్ధంగా, నీతిగా పోరాడే ప్రతి ఒక్కరు, నేనే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఈ సోషల్ మీడియాలోని విక్టిమ్స్ అయ్యారు. మామూలుగా కాదు, అంటే మళ్ళీ చూపిస్తే బాధగా ఉంటుంది కానీ చాలా అసభ్యంగా, ఒక ఆడపిల్లని ఎలా అయితే అనకూడదో అంత నీచంగా, అంత అసభ్యంగా మాటలతోని, మార్ఫింగ్ ఫోటోలతో ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వంలోనే దాదాపు పలాస నియోజకవర్గంలో అప్పటి మంత్రి, ఇప్పటి తాజా మాజీ అయిన చీదర అప్పలరాజు గారు ఒక 20 మందిని పోషిస్తూ ఒకటి కాన్సెప్ట్, శిరీషాని మానసికంగా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని ఒక నీతి మాలిన ఆలోచనతోని పరిధులు దాటి నన్ను కానీ, నా తండ్రిని కానీ, అసలు నా రాజకీయ జీవితంతో, నా పార్టీతో ఏమాత్రం సంబంధం లేని స్వతంత్ర సమరయోధులు నా తాతగారిని కానీ అత్యంత నీచంగా మాట్లాడించారు. వాటి మీద ఆ రోజే కేసులు వేసినా మరి ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది. ఈరోజు మనం గెలిచిపోయాం. వాళ్ళందరూ ఎక్కడెక్కడో తప్పించుకున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం ఆపటం లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్ల గురించి కానీ కనీసం ఎటువంటి అవసరం లేకుండా మా మీద అసభ్యంగా, అశ్లీలంగా అప్పలరాజు గారు పెంచి పోషించారని చెప్పి మా మీద, నా మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ ఇలాగ తప్పుగా రాసిన ప్రతి ఒక్కరి మీద చర్యలు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డి కళ్యాణి, బి వాసుదేవరావు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జూలై 10న దేశవ్యాప్తంగా కార్మికుల కోర్కెలు దినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిఐటియు ఆఫీస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శిరీష్ కుమార్, సిహెచ్ మహాలక్ష్మి, కె సత్యనారాయణ, కె సోమేశ్వరరావు, కె అప్పన్న, పినింటి శ్రీను, ఎం వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా
సిఐటి ఆధ్వర్యంలో కార్మికుల కోర్కెల డేగా ప్రకటించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ కార్మికులు కనీస వేతనం లేవు, వారికి సౌకర్యాలు లేవు. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు, కార్మిక చట్టాలు అమలు జరగట్లేదు. హమాలీ కార్మికులకి సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి అమలు చేయమని అడుగుతున్నాం, కానీ పాలక వర్గాలు స్పందించట్లేదు. అనేక సంస్థలపైన కార్మికులందరూ కూడా ఏకమై ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్మికులు గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఈవేళ నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. టమాటాలు కేజీ 100 రూపాయలు, బీరకాయలు ఉల్లిపాయలు మొత్తం రేట్లన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. కానీ వారికి ఇచ్చిన జీతాలు మాత్రం చాలా తక్కువ. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి సంవత్సరం వాళ్ళ తరఫున పని చేయించుకున్నా కనీస వేతనం అమలు చేయమంటే ప్రభుత్వం అమలు చేయట్లేదు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భార్య భర్త ఇద్దరు పిల్లలు బతకాలంటే కనీసం 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని మోడీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే మోడీ ప్రభుత్వం మాత్రం రోజుకు 167 రూపాయలతో మీరు బతకండి అని సలహాలు ఇవ్వటం, జీవోలు విడుదల చేయటాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒక పక్కన కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులని ఆదాయాల్ని అప్పనంగా దోసిపెడుతూ, మరో పక్కన ప్రజల కోసం ప్రజా సేవలో నిరంతరం పనిచేస్తున్నటువంటి స్కీమ్ కార్మికులు కానీ, హమాలీ కార్మికులు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ ఎలాంటి సౌకర్యాలు లేక ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. లేబర్ అధికారులు ఉన్నారు. లేబర్ అధికారులు కూడా కనీసం షాపులకు వెళ్ళి పరిశ్రమలకు వెళ్ళి తనిఖీ చేసి వారికి కనీస వేతనం అమలు జరుగుతాయో లేదు చూడవలసిన బాధ్యత ఉన్నప్పటికీ ఎక్కడ కూడా లేబర్ అధికారులు ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. అందుకే రానున్న రోజుల్లో ఈ పాలక వర్గాలకి సిఐటి హెచ్చరిక చేస్తుంది. ఎప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయండి, కనీస వేతనాలు సవరించండి. ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వండి అని సిఐటి డిమాండ్ చేస్తుంది. కార్మికులందరూ కలిసి ఏకతాటిన కోర్కెల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఇదేదో పండగ కాదు. కోర్కెల దినోత్సవం అంటే మా హక్కుల్ని మాకు ప్రసాదించండి మహాప్రభు అని చెప్పి వాడవాడలా కూడా ఈ రోజున ధర్నాలు నిర్వహించారు. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు అధికారంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నాయి. గతం నుంచి కేంద్రంలో అదే ప్రభుత్వం కొనసాగుతా ఉంది. 11 ఏళ్లు గడిచింది. అయినా సరే నాటి నుంచి నేటి వరకు కూడా కనీసం కార్మికులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి యొక్క జీతభత్యాలు గాని, వారి యొక్క రోజు కూలి గాని, దినసరి వేతనాల మీద గాని ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటా కోరుతున్నాం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి ఆ రకమైనటువంటి జీతభత్యాలని వాటిని పెంచాలని చెప్పి కోరుతాం. బిల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవితాస్.